నంద వదులు, నంద వదులు ప్లీజ్. నంద నంద ప్లీజ్ వదులు, నేను చెప్పేది విను. ఏంటి వదిలేది? నీలాంటి దాన్ని అప్పుడే వేసేయకుండా ఇంతవరకు బతకనివ్వడం నేను చేసిన తప్పు. నంద వదులు. ఎంత మోసం చేశావే! ఆ వాయుపుత్ర కుటుంబం మీద పగ తీర్చుకుంటానని చెప్పి ఆ ఇంట్లో దూరి వాడితో కడుపు తెచ్చుకుని నన్ను మోసం చేస్తావా? నంద 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 వదులు, నేను చెప్పేది విను. నంద వదులు, నంద నేను చెప్పేది విను. నంద నంద వదలమన్నానా? పిచ్చా నీకు? నా కడుపు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. పిశాచంలా వెంటపడి చంపేయాలని చూస్తున్నా. నేను చెప్పేది వినిపించుకోవా? ఏంటి నువ్వు చెప్పేది? నందా ఆగు, ముందు నేను చెప్పేది విను. ముందు నేను చెప్పేది విను, లేదంటే పొడుస్తా దీంతో. పొడిచే. నిన్ను చంపాలనుకున్నప్పుడే నేను చావాలని డిసైడ్ అయ్యాను. నన్ను ఎంత మోసం చేసి ఏవేవో కబుర్లు చెప్పి కవర్ చేయాలని చూస్తున్నావా? చెప్పు, ఏం చెప్తావే? నేను నిన్ను మోసం చేయలేదు. ఏంటిది? మోసం కాదా? నన్ను ప్రేమించి వాడితో కడుపు తెచ్చుకోవడం మోసం కాదా? కాదురా, ఎందుకంటే ఈ కడుపుకి కారణం వాడు కాదు, నువ్వు. నేనా? ఏం మాట్లాడుతున్నావు? వాడెవడో చేసిన పాపాన్ని నాకంట కడుతున్నావా? లేదు, నీ వల్ల వచ్చిన కడుపుని అడ్డం పెట్టుకుని ఆ వాయుపుత్ర కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నా. నేను నమ్మను. నేను ఎక్కడ చంపేస్తానని కథలు చెప్తున్నా. అయినా నేను అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను కదా. నా వల్ల నువ్వు తల్లయ్యే ఛాన్సే లేదు. నీ మొహం. కొన్ని యాక్సిడెంట్స్ అంతే. యాక్సిడెంట్ జరిగితే చావరన్న గ్యారంటీ ఉందా? ఇది అంతే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జరిగే ప్రమాదాలు జరుగుతాయి. నా బిడ్డకి నువ్వే తండ్రివి. వాడసలు నా ఒంటి మీద చేయి కూడా వేయలేదు. అర్థమవుతుందా నీకు? కావాలంటే DNA టెస్ట్ చేయించుకో. నువ్వు తండ్రివి కావని తేలితే అప్పుడొచ్చి నన్ను చంపేయి. కానీ ప్రస్తుతానికి మాత్రం నన్ను సపోర్ట్ చేయి. మరి ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఎక్కడ చెప్పనిచ్చావు? కనిపిస్తే చంపాలని చూస్తున్నావు కదా. నేను చెప్పేది నిజం రా, నమ్ము. నాకు సపోర్ట్ చేయి. నాకు నమ్మబుద్ధి కావట్లేదు. సరే, ఇప్పుడేం చేద్దామంటావు? ఏం చేయడం ఏంటి? ఉన్నది ఒక్కటే ఎజెండా. నా అక్క చావుకి కారణమైన ఆ వాయుపుత్ర కుటుంబం మీద ప్రతీకారం తీర్చుకోవడం. వాళ్ళని ముప్ప తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించి వాళ్ళ బ్రతుకులు రోడ్డు పాలు చేసి ఆ ఆస్తిని కొట్టేసి ఇద్దరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. అంటే మీరిక్కడ ఏమే? రామాయణ పుస్తకాలు పట్టుకుని ఇంట్లోకి చేరితే అమాయకురాలు అనుకున్నాను, కానీ మా అన్న కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చావా? అంటే అదే లేదు, మీరు పొరపాటు పడుతున్నారు. నోర్మోయ్, 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 నోర్మోయ్. మొత్తం విన్నానే. మీ అక్కేంటి దాని చావుకి మా అన్నయ్య కుటుంబం కారణం కావడం ఏంటి? మా అన్నయ్య వాళ్ళది ఒకరి ప్రాణం నిలబెట్టే కుటుంబం, తీసేది కాదు.
ఒకవేళ అలాంటిదేమన్నా జరిగున్నా మీ అక్క కూడా నీలాంటి తిరిగిపోతే అయ్యుంటది. అమ్మో, పైకి ఇంత అమాయకంగా కనిపిస్తూ ఎన్ని నాటకాలాడుతున్నావే. నీ నిజ స్వరూపం బయట పెడతాను, నీ అంతు చూస్తాను. ఆంటీ ఆంటీ ఆగండి, నేను చెప్పేది వినండి. ఇక్కడ ఎలాంటి పొరపాటు జరగలేదు. ఏంటే నీ మాట వినేది? ఆంటీ కొంపలు అంటుకున్నాయి. ఇప్పుడు ఇది చెప్పేసిందంటే ఇన్నాళ్ళ ప్లాన్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. అది ప్రాణాలతో ఉండకూడదు. అది ప్రాణాలతో ఉంటే ప్రమాదం. పట్టుకు వెళ్ళి పట్టుకునేందా? ఓకే, ఐల్ కాల్ యు లేటర్. అయిపోయిందా? అయిపోయింది. డాక్టర్ గారు ఏమన్నారు? టెస్ట్లు చేశారు, అంతా బాగానే ఉందన్నారు. ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడేసి వస్తా. అవసరం లేదండి, అంతా బాగానే ఉందన్నారు కదా. ఇంటికి వెళ్దాం పదండి. పదండి. సరే. ప్రియం వద ఇంటికి వెళ్తే అయిపోయినట్టే. ఈ నంద పట్టుకున్నాడో లేదో. మనందరం ఏం చేయాలా అని తలలు పట్టుకుంటుంటే క్షణంలో సొల్యూషన్ చెప్పేసింది. దట్ ఈస్ శ్రావణి. ఎక్కడున్నారో ఏంటో ఫోన్ చేసి అడుగుదామా అంటే చేసినా మాట్లాడతారో లేదో తెలీదు. మెసేజ్ పెడదాం. ఏం పెడదాం? ఎక్కడున్నారు? ఐ లవ్ యూ, మీ బంగారం. నాతో ఎప్పుడు మాట్లాడతారు? నన్ను బంగారం అని మళ్ళీ ఎప్పుడు పిలుస్తారు? ఇవన్నీ మెసేజ్ల ద్వారా అడగాల్సినవి కావు. భోజనానికి వస్తున్నారా? లేవండి. ఏమ్మా, చూసుకోక్కర్లేదా? బ్రేక్ వేయడం ఆలస్యం అయ్యుంటే పోయిండేదానివి. అయినా ఏమైంది? ఎవరో వెంట పడుతున్నట్టు అలా పరిగెడుతున్నావేంటి? అది ఇంటికి వెళ్లేలోగా పట్టుకుందాం అనుకుంటే ఇక్కడే పోలీసులకి మొత్తం చెప్పేస్తున్నట్టుంది. మీరేం భయపడద్దు, నాతో రండి. ప్రియం వద పోలీసులకంతా చెప్పేసింది.
పోలీసులు ప్రియం వదిలి ఇంటికి తీసుకెళ్తున్నారు. జాగ్రత్త. కొంప మునిగింది. ఇప్పుడు ఏం చేయాలి? పల్లవి ఏమైంది? ఏం కాలేదు. మెసేజ్కి రిప్లై లేదంటే మాట్లాడడం ఎలాగూ లేదు. కనీసం ఈ మెసేజ్ కూడా రిప్లై ఇవ్వరా? మెసేజ్ చేయకుండా డైరెక్ట్గా వచ్చేసినట్టున్నారు. వీళ్ళ ఏంటక్క, బావగారు వచ్చారేమోనని చూస్తే వీళ్ళు వచ్చారా? పోలీస్ జీప్ లేదు అంటే ఇంకా ప్రియం వద రాలేదన్నమాట. ఇప్పుడు వచ్చి మొత్తం ఎలా ఎలా మేనేజ్ చేయాలి? అక్కడే ఉండిపోయావేంటి? రా. వస్తున్నా. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఓ, వాళ్ళని చూసా? ఇక్కడ ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. రాబోయే తుఫాన్ గురించి ఎలా తప్పించుకోవాలని నేను ఆలోచిస్తుంటే వీళ్ళకి భయపడుతున్నావా అంటారేంటి? ఏదేమైనా ప్రియం వద వచ్చేసరికి నేను ఇంట్లో ఉండకూడదు. ముందు పోలీసుల నుంచి తప్పించుకుంటే ఆ తర్వాత ఎలాగోలా మేనేజ్ చేసుకోవచ్చు. పద. పల్లవి, నువ్వు లోపలికి వెళ్ళు, నేను భోజనం తీసుకొస్తాను. ఊరంతా ఎండన పడి తిరిగొచ్చినట్టున్నారు. ఇప్పుడు అన్నమేం తింటుందిలేండి. చల్లగా 4 బీరు సీసాలు తీసుకెళ్ళండి, తాగి పడుకుంటుంది. అలా చూడక్కర్లేదు, అలవాటే. కావాలంటే మీరు వెళ్ళి అడగండి. అన్నయ్య ఫోన్ చేస్తున్నాడేంటి? చెప్పు. నువ్వు కదా ఫోన్ చేసావు? నేనే చేశాను కదా. సరే, చిన్నప్పటి నుంచి నిన్ను ఏది అడగాల్సిన అవసరం రాలేదురా. ఎందుకంటే నీకు సంబంధించిన ప్రతీదీ అడక్క ముందే నువ్వే చెప్పేసేవాడివి. ఒక్క ఈ విషయంలోనే చెప్పు అని అడగాల్సి వస్తుంది. చిన్నప్పుడు నువ్వు అబద్ధం చెప్పావని స్కూల్లో టీచర్ నిన్ను కొడితే ఇంకెప్పుడు జీవితంలో అబద్ధం చెప్పనని నాకు మాటిచ్చావు. ఇంకా ఆ మాటకి కట్టుబడి ఉన్నావన్న నమ్మకంతో అడుగుతున్నాన్రా. పల్లవిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నాని అడుగుతుంది నిన్నే. అందరి ముందు చెప్పడానికి ఇబ్బంది పడి చెప్పలేదేమో. నేనొక్కడే ఉన్నాను, నాతో చెప్పు. సారీ అన్నయ్య, నేను చెప్పలేను.
నాతో అబద్ధం చెప్పనని మాటిచ్చావు నాని. అన్నయ్యకిచ్చిన మాట తప్పుతావా? తప్పనన్నయ్య. నీకు మాటిచ్చాక ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు, ఇంకెప్పుడు చెప్పను. మరైతే చెప్పరా? చెప్పలేనన్నయ్య. నిజం దాయడం అంటే అబద్ధం చెప్పడం కాదు కదా, అందుకే చెప్పను. ఇంకెప్పుడు అడగద్దు ప్లీజ్. నాని, ఎంత అడిగినా ఎందుకు చెప్పట్లేదు? కారణం ఏమై ఉంటుంది? అసలు ఎలా తెలుస్తుంది? ఎంత ఆలోచించినా తప్పించుకోవడానికి ఏ దారి దొరకడం లేదు. ఇప్పుడు పోలీసులకి దొరికిపోతే అంతే. తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. పోలీసులు వచ్చేలోగా ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. వచ్చేసినట్టున్నారు. ఏం చేయాలి? ఈయన బతికిపోయాను. తొందరగా బయటపడాలి అనుకుంటే దారి కడ్డుగా ఈయనేంటి? వెళ్ళరా బాబు, నీకు దండం పెడతాను. పల్లవి, దేవుడా, ఇప్పుడు ఈవిడికి దొరికిపోయానేంటి? పట్టుకుంటే ఒక పట్టాన వదలదే. ఏడకపోతున్నా? అది కార్లో ఫోన్ మర్చిపోయాను అత్తయ్య. ఫోన్ నా దగ్గర ఉన్నది కదా. ఫోన్ కాదు, ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. ఇప్పుడు వస్తాను అత్తయ్య. చార్జర్ కోసం గట్లెవరు కూడా ఎందుకు? నా చార్జర్ వాడుకో. ఏ ఫోన్ ఛార్జర్ ఆ ఫోన్ కి వాడితే ఫోన్ పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు వచ్చేస్తాను అత్తయ్య. ఏంది పిల్ల, ఫోన్ చార్జర్ కోసం గింత కంగారు పడుతుంది? ఎప్పుడూ ఇంట్లోంచి పోయిన ప్రియం వద హాస్పిటల్లో కనిపించడం ఏంటి? నా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే వినడమేంటి? ఇంటికి వచ్చి చెప్పడం ఏంటి? నా కర్మ కాకపోతేను. ఇన్నాళ్ళు చేసిన ప్లాన్ అంతా నాశనం అయిపోయింది. అసలు ఏం చెప్తుందో, వీళ్ళెలా రియాక్ట్ అవుతారో చూద్దాం. దాన్ని బట్టి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందో లేదో చూసుకోవచ్చు. పిన్ని, మీరా? రండి అత్తయ్య, ఎవరొచ్చారో చూడండి. ప్రియమదా, వదినా ఎలా ఉన్నావు? ఎందుకు వచ్చావని అడుగుతావు అనుకున్నాను వదినా. అదే మాట ప్రియమదా, ఇది మీ అన్నయ్య ఇల్లు, అంటే నీ ఇల్లు. ఎందుకొచ్చావని నేనెందుకు అడుగుతాను? అది అలా అడగండి అత్తయ్య. ఇంటికి రమ్మని ఫోన్లో చెప్తే అన్నయ్య వదిన ఏమంటారోనని ఒకటే గొడవ. నువ్వు ఇప్పట్లో మంచిగా ఉంటే ఎవరు కాదంటారు పిన్ని?
అవును ప్రియంవద, నువ్వు వచ్చావని తెలిస్తే మీ అన్నయ్య ఎంత సంతోషిస్తారో తెలుసా? ఏమో వదినా, తప్పు చేసిందని కదా, నా భయం నాది. ఎలా ఉన్నారా? బాగున్నా అత్తయ్య. ఎప్పుడూ గుర్తొస్తూ ఉంటారు, కానీ నాకే మొహం చెల్లక రాలేదు. నా చెల్లెలు సామ్రాజ్యం తనెవరో తెలుసు కదా? ప్రియంవద, నా ఆడబిడ్డ. తెలుసు తెలుసు. అవును, మీ ఆడబిడ్డని పోలీసులు తెచ్చిండ్రేంది? ఏం చేసిందేంది?